చిన్న సందేశం ఇవ్వాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిద్ధా సార్, ప్లీజ్. ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నుంచి విచ్చేసిన పెద్దలందరికీ, మన 16 మండల యూనిట్ల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకి, వీర మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ప్రత్యేకంగా మనం కలుస్తున్నాం. విజయవాడలో అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా వర్షాలు పడి వరదల వల్ల ఇబ్బంది పట్టినటువంటి ప్రజానికానికి మన వంతుగా సాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచనతో సుమారు 5,116,000 ఈరోజు డొనేట్ చేసినటువంటి ఎక్స్ ఆర్మీ అసోసియేషన్, మన ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ శ్రీకాకుళం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నా తరఫున, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే మన ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా ఈ రోజు ఇబ్బంది పడినటువంటి విజయవాడ ప్రజానికం అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మానవ దృక్పథాన్ని మరొక్కసారి మీరు అందరూ కూడా చాటారు. ఈ రోజు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్స్ సర్వీస్ మెన్ గా దేశ రక్షణ కోసం ఒక్కసారి మనం పోరాటం చేస్తే, మనం సర్వీస్ లో ఉన్నా లేకపోయినా సరే దేశం మీద ప్రేమ గాని ప్రజల మీద ప్రేమ గాని ఎప్పుడు కూడా చావదనేది మరొక్కసారి మీరు అందరూ నిరూపించారు. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం మానవ ధర్మం. అది అటువంటి ధర్మాన్ని ఎప్పటికప్పుడు 10 మందికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా మనం కూడా ముందుకు చాటాలి. అందులో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మీరందరూ కూడా చాలా మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఎంచుకొని ముందుకు వచ్చారు. ఇది ఖచ్చితంగా ఎంత అమౌంట్ చేశామన్నది కాదు, మనం చేసేటటువంటి కార్యక్రమం వల్ల ఎంత మంది స్ఫూర్తి పొంది అక్కడ ఆ కార్యక్రమం వల్ల ఉపయోగపడతారనేది మనం ఎవరం కూడా డబ్బుల్లో లెక్క వేయనటువంటి సంగతి అది. సో ఆ లెక్క మీద మీరందరూ చేసినటువంటి యొక్క కార్యక్రమం నేనే పర్సనల్ గా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి మన అసోసియేషన్ నుంచి ఈ రకంగా సహకారం అందించారని ఆయన దృష్టిలో కూడా వ్యక్తిగతంగా పెడతానన్న హామీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలానే ఆ ప్రాంతంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ యొక్క ప్రజానికం మీరందరి తాలూకా సహకారంతోనే ఈ రోజు నూతనంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నా గెలుపు కోసం కూడా అత్యధికంగా కృషి చేసినటువంటి వర్గం ఎక్స్ సర్వీస్ మెన్ వర్గం అని గర్వంగా తెలియజేస్తున్నాను. మీరు ఆ రోజు ఇచ్చినటువంటి స్ఫూర్తి గాని, మీరు క్రియేట్ చేసినటువంటి నమ్మకం గాని మాకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మరింత బలంగా మేము పనిచేయడానికి ఎన్నికలకు ముందు కూడా మాకు చాలా ఉపయోగపడింది. మీరు ఇచ్చినటువంటి ఆక్సిజన్ వల్ల ఆ రోజు మేము కూడా గట్టిగా పోరాటం చేసి రికార్డు స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనకందరికీ కూడా ఒక అవకాశం వచ్చింది. దాని ఉద్దేశం కూడా ఒక్కటే, రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చేరుకోవాలంటే మంచి నాయకత్వాన్ని మనం ఎంచుకోవాలని, ఎక్కడ ఎటువంటి తప్పుడు పనులు కానీ లాలూచి కానీ అలాంటి విషయాలన్నిటి కూడా పక్కన పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి చేశారన్నది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందుకనే శ్రీకాకుళంలో మనం ఏ ఒపీనియన్ తో ఉన్నామో రాష్ట్రం మొత్తం మీద కూడా అదే ఒపీనియన్ తో ఉన్నారు. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. రాష్ట్రంలో మార్పు తీసుకొని రావాలి, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వంగా మేము తెలుగు వాళ్ళం, ఆంధ్ర వాళ్ళం అని చెప్పుకునే స్థాయిలో ఉండాలి. దానికి సరైన నాయకత్వం కావాలనే ఆలోచనతో ఎన్నుకోవడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి గత 3 నెలలుగా మా కృషి కొనసాగుతుంది. ముఖ్యంగా మన విషయానికి వస్తే, ఆ రోజు ఎన్నికలకు ముందు కూడా మీ అందరికీ పిలిపించి హామీ ఇచ్చాం. నేను గెలిచిన తర్వాత కూడా ఈ రోజు ఏ స్థాయిలో మీ అందరికీ కూడా కట్టుబడి ఉన్నానో, రేపు భవిష్యత్తులో ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉన్నా సరే ఎక్స్ సర్వీస్ మెన్ శ్రీకాకుళంకి మాత్రం నా తాలూకా సహాయ సహకారం ఎల్లప్పుడూ కూడా ఉంటుందని ఆ రోజు మీ అందరికీ కూడా బలంగా చెప్పాను. ఆ మాట మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ రోజే ఆ కార్యక్రమం పెట్టినప్పుడు మన తాలూకా అసోసియేషన్ బిల్డింగ్ కూడా డెవలప్ చేస్తారనంటే దానికి కూడా మనం డబ్బులు కేటాయించాం. ఆ కార్యక్రమం కూడా ఒక పక్క నుంచి జరుగుతుంది. అలాగే ఆ రోజు కొన్ని హామీలు కూడా మనం అనుకున్నాం. మరి ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయ పలాసలో పెడతామనంటే మన ప్రభుత్వం మారిన వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్ గా మీరు సైట్ చూడండి, కేవీ తెచ్చే బాధ్యత నాది, ముందు భూమి చూడండి అని చెప్పి భూమిని కూడా అక్కడ అన్వేషించి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇనీషియల్ గా కేంద్రీయ విద్యాలయం వాళ్ళు, సంస్థ వాళ్ళు కూడా చూసి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా దాని గురించి ఆ వర్కౌట్ కూడా చేయడం జరుగుతుంది. అది వీలైనంత తొందరలో చేసే పద్ధతిలో నేను దాన్ని వెంటపడి మరి చేయిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
అలాగే మనకి ఒక స్మారక స్తూపం కూడా మన జిల్లాలో ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా మన పట్టణంలో ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సైనికులకి ప్రజల నుంచి వచ్చేటటువంటి ఆ గౌరవాన్ని అది చూసే విధంగా ఒక స్మారక స్తూపం మనకు అందరికీ కూడా ఉండాలని కూడా మీరు చెప్పారు. నేను కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో చూశాను, ఎక్కడికక్కడ ఆర్మీకి సంబంధించి, ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి, లేకపోతే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీర సైనికుల గురించి మంచి మంచి పార్కులు కానీ, మాన్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఎక్కడెక్కడ కూడా చాలా దగ్గర చేశారు. మొన్న ఒక సందర్భంలో వార్ మెమోరియల్ కూడా నేను ఢిల్లీలో ఉంటే అక్కడ కూడా నేను వెళ్ళి సందర్శించాను. వార్ మెమోరియల్లో కూడా చూసిన తర్వాత ఇలాంటిది మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉండాలని మళ్ళీ కలెక్టర్ గారికి కూడా మాట్లాడి మనం ప్లేస్ కూడా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా మీతో కూడా డిస్కస్ చేస్తాం, మీకు తెలియకుండాని కాదు. ప్లేస్ కూడా డిసైడ్ అయిన తర్వాత డిజైన్ కానీ దాని తాలూకా రూపురేఖలు కానీ మీతో డిసైడ్ చేసి ఆ ప్రోగ్రామ్ ను కూడా ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం జాబ్స్ గురించి ఇబ్బంది పడుతున్నాం. ఎక్స్ సర్వీస్ మెన్ గా ఎంతో కష్టపడి చాలా సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత కూడా ఇంకా పని చేసే అవకాశం మనకున్నా సరే, మన శరీరానికి ఉన్నా సరే, సరైన అవకాశాలు లేక ఆ రోజు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి నేను జిల్లా మొత్తం మీద కూడా చూశాను. దానికి సంబంధించి అప్పుడు కూడా చెప్పాను, ఒక్కసారి పార్లమెంట్ లో కూడా ప్రశ్న అడిగితే మనకిచ్చినటువంటి రిజర్వేషన్స్ కూడా పూర్తి శాతం అది అమలు చేయట్లేదు. అంటే మనకి కేటాయించినటువంటి ఉద్యోగాలు కూడా పూర్తిగా మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. దాని గురించి కూడా ఒక ప్రణాళిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని కూడా తట్టి లేపి మళ్ళీ ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ సంబంధించి ఇష్యూ ఉందో అది కూడా ఇమీడియట్ గా ఫిల్అప్ చేయడానికి చర్యలు తీసుకునేలాగా, అదనంగా మన జిల్లాలో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, జిల్లాలో అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నాం. ఇండస్ట్రీస్ తీసుకొని రావాలని, పోర్టుని కంప్లీట్ చేయాలని, అలాగే ఒక ఎయిర్పోర్ట్ కూడా అవకాశం ఉంటే మన దగ్గరికి తీసుకొని రావాలని, ఇవన్నిటి కూడా ఒక ప్రణాళిక చేసి ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొని రావాలని ఒక పక్కా ప్రణాళికతో ముందుకు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా జరిగితే స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాంటి ఇండస్ట్రీస్ కూడా తీసుకొని వచ్చినప్పుడు మొట్టమొదట ప్రాధాన్యత మన ఎక్స్ సర్వీస్ మెన్ కి ఉంటుంది. ఎందుకనంటే డిసిప్లిన్ లో గానీ, యాటిట్యూడ్ లో గానీ, కమిట్మెంట్ లో గానీ ఎక్స్ సర్వీస్ మెన్ కి తీసిపోయినటువంటి విధంగా ఏ ఒక్కరు కూడా చేయలేరు. కాబట్టి పెద్ద సమస్యలు కానీ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకు ఒక మంచి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఆ రంగాన్ని డెవలప్ చేయాలని కూడా ఈ రోజు కలెక్టర్ గారితో, మిగిలిన నాయకులతో, ఎమ్మెల్యేలతో అందరితో కూడా మాట్లాడి ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. అది కూడా వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాల్లో మేము కూడా మళ్ళీ మాట్లాడుకొని ఎంతో కొంత పర్సంటేజ్ మనకు కూడా కొంచెం ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ అది కూడా స్టేట్ లెవెల్లో చేయాల్సినటువంటిది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరికీ కూడా హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా మనం చూసుకుంటే అనేక ఛాలెంజెస్ ఉన్నాయి రాష్ట్రంలో కూడా. ఒకటని కాదు, 1000 రకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ఒకటికి ఒకటి అన్ని కూడా సెటిల్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ పాజిటివ్ యాటిట్యూడ్ తో పనిచేస్తున్నాం. గతంలో ఏదో జరిగిందనంటే జరిగింది, గతంలో ఇబ్బందులు వచ్చాయి, కానీ మనం అవన్నీ కూడా దాటుకుంటూ పాజిటివ్ గా ముందుకెళ్ళకపోతే ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం చేరుకోలేమనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మంచి పాజిటివ్ అప్రోచ్ తో మళ్ళీ ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని క్రియేట్ చేయాలని చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క హామీని కూడా ఎప్పటికప్పుడు సార్ కూడా గుర్తు చేసి ఇది కూడా వీలైనంత తొందరగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మనందరికీ ఒక గొడుగులాగా ఇప్పుడు కూడా ఉంటుంది రక్షణ కోసం. సో దాన్ని మనం డీటెయిల్ గా ఇంకొంచెం స్టడీ చేయాలి. ఎలా పెడితే బాగుంటుంది, దాని తాలూకా విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, రాష్ట్ర స్థాయిలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, పెడితే దానికి ప్రభుత్వం తాలూకా సహకారం ఉద్యోగాల రూపంలో ఏ రకంగా ఉండాలి, ఎంతమంది అధికారులు దాంట్లో ఉండాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా స్టడీ చేయాలి. కాబట్టి మీతో పాటు కొన్ని చర్చలు జరిపించడానికి రాబోయే కాలంలో ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ట్రైనింగ్ సెంటర్ మన దగ్గర ఉన్నటువంటి వీర మహిళలు ఉన్నారు, అలాగే చాలా మంది మాజీ సైనికులు కూడా కొంచెం ట్రైనింగ్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇంకొక రంగంలో ఏదైనా కానీ మనం అలాట్ చేయగలిగితే దాని ద్వారా కూడా మంచి జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఎక్కువ మంది మీరు చూడండి, మన జిల్లా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు సైనికులుగానే వెళ్తున్నారు, సోల్జర్స్ రూపంగానే ఆర్మీలో జాయిన్ అవుతున్నారు. కానీ ఆ హైరార్కీలో పైన ఎంతమంది ఇంకున్నారు, లెఫ్టినెంట్ గా కానీ లేకపోతే ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ లెవెల్లో చాలా పోస్టులు ఉంటున్నాయి. కానీ వాళ్ళకి సరైన అవకాశం కానీ అవగాహన కానీ లేకపోవడం వల్ల
మనకి కొత్తగా వచ్చేటటువంటి యువతరం దాన్ని ఎలా టార్గెట్ చేయాలో తెలియక ఇబ్బంది పడి వాళ్ళు కూడా ఇదే రంగంలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆర్మీ అనంటే సైనికులుగానే మనం వెళ్ళాలి అన్న ఒక చిన్న అవగాహన లేకుండా అలా వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఆఫీసర్స్ గా వెళ్ళడానికి, ఎందుకనంటే ఆ కేపబిలిటీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మీలో కూడా చాలా మందికి ఉంటుంది, మీరు ఏ రకంగా దేశం కోసం ఇచ్చేసారో పిల్లలు కూడా ఇచ్చేయాలని. కానీ వాళ్ళ స్థాయి పెరగాలి. ఇప్పుడు మీ అందరికీ కూడా చూశారు మీరు ఏ రకంగా చేశారనేది. ఒక యాటిట్యూడ్ ఉంటుంది, కల్చర్ వాళ్ళకి తెలుస్తుంది, ఆర్మీ తాలూకా కల్చర్. అలాంటి సందర్భంలో ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయాలు అవన్నీ కూడా ఆ ఆపర్చునిటీతో ఇంకా పై స్థాయిలో వెళ్ళడానికి మనం పుష్ చేయాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆఫీసర్స్ ని ఎక్కువ మందిని మనం అందరం కూడా తయారు చేయాలి. ఎన్డీఏ ఎగ్జామ్స్ ని క్రాక్ చేసే విధంగా వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ సామర్థ్యం మనం పెంచాలి. దానికోసం ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి చాలా మందితో నేను మాట్లాడుతున్నాను. కొంచెం ఫైనలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని మీద కూడా అనౌన్స్మెంట్ చేస్తానని తెలియజేస్తూ, నాకు గుర్తున్నటువంటి విషయాల్లో మరొక ముఖ్యమైనటువంటిది ఇల్లుల గురించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కాలనీ కూడా ఏర్పాటు చేయాలని ఆ రోజు మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది. అందరికీ ఉంటుంది, బ్యాంకర్స్ కి, ఇల్లుకి, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కాలనీ ఉండాలని, సైనిక్ పురిని ఏర్పాటు చేయాలని. అయితే అది కూడా కలెక్టర్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఇంకా డీటెయిల్ గా ప్రతి ఒక్కటి నేను ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టి మీ అందరికీ కూడా పిలుస్తుంది. ఆ రోజు ఎంత చనువుగా మనం అందరం కలిసి ఒక కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం, ఈ రోజు మీ అందరికీ అక్కడికి దూరం అవ్వలేదు, ఇంకా దగ్గరగానే ఉన్నాననేది మీ అందరికీ తెలియాలి. ఆ రోజు మీ వాళ్ళ ఎలా మీరు హక్కును చేర్చుకొని ఏ రకంగా నడిపించారో అదే స్థాయిలో మా రామే, మా ఎంపీనే, మా కేంద్ర మంత్రినే అన్నట్టుగా మీరందరూ కూడా ఇప్పుడు కూడా మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ అభిమానం నిరంతరం చూపించండి. ఇలాగే కలిసి మనం అందరం కూడా పనిచేద్దాం. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, అయితే అవకాశం కూడా ఈ రోజు వచ్చింది కాబట్టి ఆ భగవంతుడి దయతో కార్యక్రమాలు చేయాలని ఒక తపనతో పనిచేస్తున్నాం. మీరు కూడా మీ తాలూకా సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు నాకు అందించండి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపిద్దామని మళ్ళీ తెలియజేసుకుంటూ, మీరు ముందుగా సహాయం చేసినటువంటి ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకొని అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరొక 10 మంది కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకొచ్చి చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద విషయంగా నేను భావిస్తూ, ఆర్మీ వాళ్ళందరికీ ముఖ్యంగా 16 మండలాల నుంచి కూడా అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేశారు. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.